మన్యమీరుడు అల్లూరు సీతారామరాజు గారి సొంతూరు ఎక్కడో మీకు తెలుసా? నమస్తే అండి, నేను మీ పల్లెటూరు. ఈ రోజు మనం పశ్చిమ గోదావరి జిల్లా మోగల్లోనే ఒక అందమైన పల్లెటూరులో ఉన్నాం. ఈ ఊరు భీమవరానికి 10 కిలోమీటర్ల దూరంలో పాలకోడేరు మండలంలో ఉంటదండి. మరి ఏంటి ఈ ఊరు స్పెషాలిటీ అంటే, మన మన్యమీరుడు అల్లూరు సీతారామరాజు గారి సొంతూరు ఈ మోగల్లేనండి. అలానే ఈసీఐఎల్ ని స్థాపించిన అయ్యగారి సాంబశివరావు గారు, అదేనండి ఏ శ్రవణగర్ అంటారు కదా, ఆయనది కూడా ఈ ఊరే. ఇక్కడ కనిపిస్తున్న చోటే ఒకప్పుడు అల్లూరు సీతారామరాజు గారి ఇల్లు ఉండేదంట. ఇప్పుడు అదే ప్లేస్ లో ఆయన పేరు మీద ఒక లైబ్రరీ కడుతున్నారు. ఈ లైబ్రరీ శంకుస్థాపన చేసి చాలా సంవత్సరాలైంది, కానీ ఇప్పటికి కూడా కడుతూనే ఉన్నారు. దీని వెనకాల ఉన్న రీజన్ ఏంటో మనకు తెలియదు, కానీ ఎవరైనా సరే దీన్ని సీరియస్ గా తీసుకుని కంప్లీట్ చేస్తే బాగుంటుందని నా పర్సనల్ ఒపీనియన్. చిన్న వయసులో ఇక్కడ ఉన్నారంట. తర్వాత చదువులు నిమిత్తం అటు వెళ్ళిపోయి తర్వాత తండ్రి గారు పుట్టిన అప్పుల్లో రాజమండ్రిలో పెట్టారు. అక్కడ కొన్నాళ్ళు ఉన్నాక చదవ వచ్చి పోతే తమ్ముడేమో మా అప్పుల్లో మేస్తారు సన్మానం చేశారు. పట్టుకొచ్చిన వాళ్ళకి 15,000 ఆయన చేతి మీదకి ఇప్పించారు. తర్వాత ఆయన మనవలో వస్తున్నారు ఇక్కడికి. ఇప్పటికి ఇలాగ ఉంటారు శివుడు. ఎవరన్నా ఏదో పెట్టారు. తమ్ముడు మన కృష్ణ మనుషులు, దేవుడు చేసిన మనుషులు సినిమా రిలీజ్ అయింది వివరాన్ని. దానికి వచ్చి కనెక్షన్కి సత్యనారాయణ థియేటర్లో ఉంటే అక్కడి నుంచి డైరెక్ట్ ఇలా వచ్చి బొమ్మ ఫోటో తీసుకుని ఇలా పనికి వెళ్ళిపోయి సినిమా తీశారు. అంటే ఆ బొమ్మ పూర్వం పెట్టారు. పూర్వం విగ్రహం చివరంటుంది అక్కడ చెరువు కట్టిందండి. ఉన్నదే పూర్వం. అది ఎప్పుడో కాటన్ ద్వారా దాన్ని ఊహాచిత్రం చేయించి ఆయన విగ్రహం చేయించి ఆయన ఇచ్చాడు. అది తెచ్చి సానాల్లో ఒక రూమ్ లో పెట్టుంచి తర్వాత కుర్రోళ్ళందరూ పెట్టారు. ఇక్కడ ఒక బొమ్మ ఉంది. అది ఫస్ట్ చెరువు కట్టింది. సంఘం 40 మంది సభ్యులు ఉన్నారు ఇక్కడ. అక్కడ కూడా అల్లూరు సీతారామ యంగ్ మన్ అసోసియేషన్ అని అక్కడ కూడా పెట్టి అందరూ రాళ్ళు కుర్రోళ్ళు అక్కడ కూడా ప్రతి దీనికి జయంతికి వర్ధంతికి కూడా. ఇప్పుడు అది ఎస్ఆర్కేఆర్ కాలేజీ వాళ్ళు దత్తత తీసుకుంటారు. ఏంటిదండి బొమ్మనే చేయడానికి. ఆ బొమ్మ మొత్తం ఆ సంస్థ లాన్ కార్పెట్ లాన్ వేసి ప్లాంటేషన్ అన్ని పెంచి వాళ్ళే మెయింటెనెన్స్ చేస్తా. అక్కడ బోర్డులో ఆయన పుట్టింది, ఆయన ఎక్కడెక్కడ తిరిగి అన్ని రాశారు. మరి సొంతూరు కదండి, మరి ఇప్పుడు వరకు ఇలాంటివి ఏం కాలే. ఇది కూడా ఇప్పుడు కూడా అవ్వలేదు. ఇది సంస్థ ఎలా అంటే ఇంటి పెరట్లో దొడ్డు చెట్టు వైద్యానికి పనికిరాదు. ఏదో పెట్టారు బాగానే కట్టే సామాగ్రి అంతా వచ్చింది. మళ్ళీ ఎంచా తాగిందో మరి మనకు తెలియదు. అదే కిషన్ రెడ్డి వచ్చాడు ఇక్కడ. కిషన్ రెడ్డి దత్తాత్రేయ వాళ్ళందరూ వచ్చి మొక్కలు నాటారు. తర్వాత వీళ్ళు అంటే 100 సంవత్సరాలు దాటిపోతుంది కదా. పూర్వకాలం సొంతూరులో పూర్వకాలం అంటే ఏం కట్టలేదు ఏంటా అని. సినిమా తీసాకనే కనపడింది. మళ్ళీ చనిపోయిన తర్వాత బయటకు వచ్చింది. మనిషి బతికొండగా పేరు ఉండదు. కృష్ణ చచ్చిపోయాక లేదు వెళ్ళాకనే ఇవన్నీ వచ్చినాయి. సినిమా తీసాకనే డెవలప్ అయి ఊరికి విగ్రహం వచ్చింది. గవర్నమెంట్ చేస్తారండి బాగానే ఫండ్స్ ఉంటాయి, వాళ్ళు చేస్తారు. చేస్తారు ఏదో మరి తిరిగి ఒక ఆయన తిరిగేవారు. సరిగ్గా పని వచ్చేటప్పటికి కాలం ఇక్కడ ఈయనే మొత్తం ఈ దొడ్డికి సంరక్షణ అన్ని చేసింది. ఖాళీగా ఉన్నప్పుడు మొక్క మొలకుండా అన్ని పీకటం, ప్రతి ఆగస్టు 15కి జెండా ఎగరేయటం, ఆయన వర్ధంతికి, ఆయన జయంతికి కూడా బ్యానర్ అయ్యి ఈయనే వేస్తారు. వేయించి దండేసి నలుగురికి ఆకేస్తా ఉంటారు. ఒక అభిమానం అంతే. కాదు ఇతర రాష్ట్రాలకు కూడా వచ్చి చూడడానికి వస్తున్నారు. తెలవదు కదా, బోర్డు ఉన్న పేరు అవునండి. అందుకంటే ఏం లేదు. మరి మన ఊర్లో పుట్టినాడు, మరి చెయ్యాలి కదండి మనం. అక్కడ కూడా బాగా
విఐపీలు వచ్చి అక్కడ దాంట్లో అయ్యి అక్కడ అది ఆ చిన్నగా ఉందా అండి అక్కడ భవనం ఉంది అదే అదే అక్కడ ఇక్కడ మొత్తం అన్ని తిరిగితే వచ్చినాం. ఇలా అక్కడ దండేసి ఇలా వచ్చి ఇక్కడ జెండా ఎగరేసి దండేసి ఇలా వెళ్ళి వేసి ఈ మోగల్లని ఊరు ఒక అందమైన పల్లెటూరు అండి. ఈ ఊరు చూడడానికి చాలా అందంగా ఉంటుంది. చుట్టూరు వరి పొలాలు అలానే కొబ్బరి చెట్లు కూడా చాలా అందంగా ఉంటాయి. అలానే ఈ మోగల్లని ఊరు చాలా పాత ఊరు రావడం వల్ల ఇక్కడ చాలా పెంకుటిల్లు చాలా పాతకాలపు ఇల్లు మనకు కనిపిస్తాయి. మీరు ఎప్పుడన్నా హైదరాబాద్లో ఈసీఐఎల్ అనే పేరున్నారా? అలానే ఏఎస్ రావు నగర్ అనే పేరు ఈసీఐఎల్ని స్థాపించిన అయ్యగారి సాంబశివరావు గారిది కూడా ఈ ఊరేనండి. హైదరాబాద్లో ఏఎస్ రావు నగర్ అనే ఏరియా పేరు కూడా ఉందండి. మరి ఏఎస్ రావు గారిది కూడా మోగల్లేనండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఇంటి దగ్గరే ఒకప్పుడు ఆయన ఇల్లు ఉండేదంట. అలానే ఆయనకి పద్మశ్రీ పద్మభూషణ్ అవార్డులు కూడా వచ్చినాయి. ఇక్కడ కనిపిస్తున్న ఈ విగ్రహం ఏఎస్రావు గారిది. మోగల్లో చెరువుగట్టు మీద ఈ విగ్రహం ఉంటుంది. మోగల్ నుండి చాలా మందికి ఈసీఎల్ హైదరాబాద్ లో ఉద్యోగాలు ఇప్పించారంట. ఉండమంటే మా దేశంలో చేస్తాం కదా. స్వదేశంలో కానీ ఇతర దేశాలకు రానన్నాం. ఆయన జ్ఞాపకార్థం చెరుగట్టుని పెట్టి ఆయన వాళ్ళు చాలా మందికి మగవాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చాడు ఆయన. ఈసీఐఎల్లో ఉద్యోగాలు చాలా మంది కుర్రోళ్ళు తీసుకెళ్లారు. వాళ్ళందరూ అందులో మూర్తిరాజు అని ఉన్నాడు. ఆడు ఇంకా దానికి కింద పెట్టి ఆయన ద్వారాగా అన్ని ప్రతి పుట్టినరోజుకి వర్ధంతికి కూడా అక్కడ కొంచెం లైటింగ్ అయి పెట్టి కింద మీద పెట్టి చేస్తున్నారు. అదే చెరువుగట్టు మీద అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం కూడా ఉంటుంది. ఈ విగ్రహాన్ని భీమవరం ఎస్ఆర్కేఆర్ కాలేజ్ వాళ్ళు దత్తత తీసుకుని ఇక్కడ మినీ పార్క్లో తయారు చేశారు. అల్లూరి సీతారామరాజు గారు పుట్టినప్పటి నుంచి మరణించే వరకు మొత్తం ఆయన పూర్తి చరిత్ర అంతా 3 భాషల్లో ఇక్కడ బోర్డుల్లో పెట్టారు. ఇలాంటి అందమైన పల్లెటూరు మీకు కూడా తెలుసుంటే కామెంట్ సెక్షన్లో కామెంటింగ్ చేసేసి సబ్స్క్రైబింగ్ చేసేయండి.